ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మన జీవితం ఎలాంటిది అంటే వయసు పరంగా అనేక రకాల మనుషుల్ని చూసాము, చూస్తున్నాము, చూడాల్సిందే. కొందరు వ్యక్తులను చూసినప్పుడు మనలో తెలియని సంతోషం పెరుగుతూ ఉంటుంది. ఇంకొందరు వ్యక్తులను చూడగానే లైఫ్ అంటే ఇలా ఉండాలి, మిమ్మల్ని చూసి నేను ఎన్నో నేర్చుకున్నాను, మీలా నేను ఎప్పుడు తయారవుతానో అని. కొందరిని చూసి అంటుంటాము, ఇలాంటి మనిషి పుట్టక ఈ మనిషితోనే సమాప్తం అవ్వాలి. ఎదుటి వ్యక్తిలో మనం చూసేది ఏంటి అంటే వారి యొక్క సంస్కారాలు, వారి యొక్క స్వభావము. సృష్టి అనే ఈ నాటకంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని రకాల స్వభావం వారు ఉంటారు. ప్రతి ఒక్క ఆత్మలో అనేక రకాల సంస్కారాలు ఉంటాయి. కొన్ని సంస్కారాలు పూర్వజన్మ నుండి వచ్చినవి ఉంటాయి, కొన్ని సంస్కారాలు సహవాస దోషంతో వచ్చినవి ఉంటాయి. అలా వారి యొక్క సంస్కారాల వలన ఎదుటి వ్యక్తిని కూడా వారు రాంగ్గా చేయవచ్చు, రైట్గా చేయవచ్చు. కొందరికి మంచి పరివర్తన తీసుకువచ్చేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వారు చేస్తుంది రైట్, నేను ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటాను అనేటువంటి తెలియని ఫీలింగ్స్లో కూడా మరికొందరు జీవిస్తూ ఉన్నారు. ఎన్నో రకాల మనుషులను మనం చూస్తున్నాం, చూడాల్సిందే. మనం చేయగలిగేటువంటిది, మార్చగలిగేటువంటివి కొన్ని విషయాలను మాత్రమే. ఎదుటి మనిషి చేస్తున్నటువంటి తప్పులను కొన్ని చూసి కూడా అది తప్పని తెలిసి కూడా మనం ఏం చేయలేకపోతూ ఉంటాం. మనసులో వారి గురించి ఆలోచించడం తప్ప ఎన్ని రోజులని ఆలోచించాలి అని కొందరిని వదిలేస్తూ ఉంటాం. మనిషి తన జీవితంలో జీవిత కాలం అంతా ఎన్నో రకాల కర్మల్ని చేశాడు, చేస్తూ ఉన్నాడు. వారు కొందరిని చూస్తూ ఉంటాం, ఎవ్వరు దేన్ని చూసి కూడా భయపడరు. వారు చేస్తుంది రైట్ అనుకోవడం ఒక ఫీలింగ్, అది రాంగ్ చేస్తున్నా, రైట్ చేస్తున్నా, తాన్ని రైట్ అనేటువంటి ఫీలింగ్లో జీవిస్తున్నా. కానీ ప్రతి మనిషికి, మెజారిటీ మనిషికి దేన్ని భయపడకుండా తనకు మృత్యు అంటే తెలియని భయం, టెన్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సమస్యలు అనేవి రావాలి అని ఎవరిమీ కోరుకోం, ఎవరికి ఇష్టం ఉండదు. ప్రకృతి ద్వారా కూడా మనందరికీ సమస్యలు వస్తాయి, ఎదుటి వ్యక్తితో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ నేను లోపటి నుండి నా యొక్క మైండ్, నా యొక్క థింకింగ్, నా యొక్క స్థితి అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఎదుటి వారి ఎఫెక్ట్ అనేది మన మైండ్ పైన పడదు. కొందరు ఫిజికల్ బాడీని చూస్తూ ఉంటాం చూడండి, చలిలో తిరిగినా, వర్షంలో తిరిగినా, ఏ కాలంలో తిరిగినా, ఎప్పుడు తిరిగినా, ఎలా తిరిగినా వారి బాడీ మాత్రం ఫుల్ స్ట్రాంగ్ ఉంటుంది. దానికోసం ఫిజికల్ ఎనర్జీని పెంచుకోవడానికి వారు పడిన కృషి, శ్రమ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా మన మనసు యొక్క శక్తిని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎలాంటి సమస్యలు వచ్చినా నాలో టెన్షన్ రావద్దు, భయం రావద్దు. దాని కొరకు ఆధ్యాత్మికంగా నేనేం చేయాలి? ఆధ్యాత్మిక జీవితం అనేది మన యొక్క మైండ్ని స్ట్రాంగ్ చేసేటువంటి విధానం నేర్పిస్తూ ఉంది. ఏ విషయంలో కూడా నాకు ఎందుకు భయం అనేది కలుగుతుంది, ముందది చెక్ చేసుకోండి. భయం కలగడానికి గల కారణం, నేను ఫెయిల్ అవుతానో ఏమో, నేను చెయ్యలేనో ఏమో, నా వల్ల కాదో ఏమో, ఏమన్నా అవుతుందో ఏమో, ఎవరైనా ఏమన్నా అంటారో ఏమో అనేటువంటి ఒక నేచర్. కొందరు అన్నీ చేయగలుగుతారు, కానీ చెయ్యకపోవడం, ఎదుటి మనిషి చెప్పేటువంటి మాటల యొక్క ప్రభావంలోకి వస్తారు.
కొందరి నేచర్ ఎలా అయిపోయిందంటే ఈ రోజుల్లో ఆ వ్యక్తి ఏమైనా అన్నాడు, వీళ్ళేమంటారు, వారేమంటారు, వారేమనుకుంటారు, వీరు వారు వారు వీరు రాంగ్ అనుకుంటారో ఏమో అనేటువంటి ఫీలింగ్స్లో ఉంటే, లేదా దాని గురించి ఎక్కువ వ్యర్థంగా ఆలోచించటంతో కూడా మనిషిలో తెలియని టెన్షన్, భయం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ నాటక రంగంలో ఎన్నో రకాల సంస్కారాలు ఉన్నవారు ఉంటారు, స్వభావం ఉండేవారు ఉంటారని మీరు విన్నారు. మనం అందరికీ నచ్చే విధంగా ఉండే ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని సంతోషపరచడం అన్ని రకాలుగా అందరికీ సాధ్యం అవ్వచ్చు, సాధ్యం అవ్వకపోవచ్చు. కానీ ఎదుటి వ్యక్తి కోసం మీరు జీవించడం పూర్తిగా మానుకోండి. ఫస్ట్ మీకోసం మీరు జీవించండి, పరమాత్ముడి కోసం జీవించండి. మీ జీవితం అనేది చాలా అమూల్యమైనది. మీ జీవితం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరము. మనం వరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది. మనం భక్తిలో వినేవారిని భగవంతుడు ఇచ్చినటువంటి వరం, ఆ వరం అనేది కాపాడుకోలేక చిన్నపాటి మిస్టేక్తో దాన్ని రాంగ్గా మిస్యూజ్ చేసుకోవటంతో వారు భగవంతుడు ఇచ్చినటువంటి వరాన్నే శాపంగా మార్చుకున్నారు అని. మన యొక్క జీవితం భగవంతుడు ఇచ్చినటువంటి వరం, ఇదొక గిఫ్ట్. భగవంతుడి యొక్క గిఫ్ట్ని, మీ యొక్క లైఫ్ని సాత్వికంగా మార్చుకోండి, వరంగా మార్చుకోండి. జీవితం అనేటువంటి యొక్క భగవంతుడి యొక్క జీవితంని ఒక పుణ్యం యొక్క కర్మలో, సేవా క్షేత్రంలో ప్రతి ఒక్క ఆత్మ నుండి ఆశీర్వాదాలు తీసుకో విధంగా మార్చుకోండి. అది మార్చుకునే అవకాశం మనందరికీ ఉంది. మరి ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం సాధించాము అంటే ఏం సాధించాలి? మనం జీవించేటువంటి కళ, ఆర్ట్ని మనం సాధించాము. అది గొప్ప శక్తిని మీరు సాధించారు, విజయం మీరు పొందారు. దానికోసం నిరంతరంగా పరమాత్ముడి యొక్క మహావాక్యాల్ని చింతన చేయండి, చర్నింగ్ చేయండి. ఇది నియమం అన్నమాట. ఎంత చింతన చేస్తారో అంత వెన్న పెరుగుతూ ఉంటుంది. ఎంత చింతన చేస్తే అంత వెన్న పెరుగుతుంది. ఎంత పాజిటివ్ థింకింగ్ మనం చేస్తామో అంత మనలో స్పిరిచువల్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. మనం ఎంత ఎక్కువ పెంచుకుంటే అంత శక్తి అనేది మనలో కనిపిస్తూ ఉంటుంది. మరి ఆధ్యాత్మిక క్షేత్రంలో భగవంతుడు ఇచ్చినటువంటి మన జీవితం యొక్క విలువేంటి? మీరు సాధారణమైనటువంటి వారు కాదు. మీరు తలుచుకుంటే భగవంతుడి యొక్క శక్తి ఉండేటువంటి ఒక పవిత్రమైన ఆత్మ. మీ యొక్క గొప్ప చేంజ్ ద్వారా ఎందరో ఆత్మల్లో ఒక పాజిటివ్ శక్తిని మీరు తీసుకురాగలుగుతారు. దానికి మనం ఉదాహరణంగా మనం శక్తివంతుడైనటువంటి పవన పుత్రుడైనటువంటి హనుమంతుడి యొక్క ఎగ్జాంపుల్ చూడండి. తనలో ఉండేటువంటి శక్తి ఏంటో తనకే తెలియదు. శ్రీరాముడు తనకి గుర్తు చేయించాడు. పవన పుత్ర హనుమాన్, మీరు సాధారణమైన వారు కాదు. ఈశ్వరుడు మీకు ఇచ్చినటువంటి జన్మ చాలా గొప్ప సేవ, చరిత్రలో నిలబడేటువంటి గొప్ప కార్యం మీతో చేయించడానికి పవన పుత్రుడుగా భగవంతుడు మీకు ఈ గొప్ప జన్మనిచ్చాడు. తన పవర్ ఏంటో తనకి శ్రీరాముడు గుర్తు చేయగానే పవన పుత్రుడైనటువంటి హనుమంతుడు అలా గాలిలో ఎగిరిపోయి ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శించాడు అనేది మనకు రామాయణం నేర్పిస్తున్నటువంటి గొప్ప మెసేజ్. మరి భగవంతుడు ఒక హనుమంతుడికి మాత్రమే ఇచ్చాడు ఆ శక్తి. భగవంతుడు ప్రతి ఒక్క ఆత్మకి శక్తిని ఇచ్చాడు. మీ యొక్క జీవితాన్ని ఉజ్వలంగా మార్చుకునేటువంటి అవకాశము ప్రతి ఒక్కరికి ఉంది. ఇస్తారు. తీసుకునేటువంటి స్థోమత, అర్హత అనేది నాలో ఉంది కాబట్టి
ఈశ్వరుడు నాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి వాడుకోవడం సరైన పద్ధతిలో నాకు రావాలి. ఇచ్చినటువంటి వరాన్ని పద్ధతిగా వాడుకోవడం కూడా ఒక కళ. మన లైఫ్ అనేది భగవంతుడు ఇచ్చినటువంటి వరము. మీరు ఇతరుల కోసము వ్యర్థం ఆలోచిస్తూ లేదా ఇతరుల గురించి పరిచింతన చేస్తూ మీరు మీ యొక్క లైఫ్ వాల్యూను పాడు చేసుకోకండి. నా యొక్క జీవితం యొక్క విలువేంటో తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్క కర్మేంద్రియంతో పుణ్యకర్మలే చేయండి. ప్రతి ఒక్క ఆత్మ ద్వారా ఆశీర్వాదాలు మాత్రమే తీసుకోండి. అప్పుడే మనం పరమాత్మ ద్వారా శక్తిని తీసుకోవచ్చు, ఆశీర్వాదాలు కూడా మనం పొందవచ్చు. ఇలా మీరు మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకున్నప్పుడే మీ మైండ్లో ఉండేటువంటి టెన్షన్ కానివ్వండి, ఫియర్, భయం అనేది పూర్తిగా పోతూ ఉంటుంది. అందుకే అంటుంటారు చూడండి, భయం అనేది కూడా ఒకలాంటి విషయ వికారమే. అలా మీరు భయపడుతూ ఉన్నారనుకోండి, మీరు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా సేవా క్షేత్రంలో ముందడుగు వెయ్యరు. భయం అనేది కూడా మన మైండ్ని వీక్ చేస్తూ ఉంటుంది. మరి భయపడొద్దు అంటే ఏం చేయాలి? ఎదుటి ఆత్మతో ఒకవేళ మీకు భయం అనిపిస్తుంది అనుకోండి, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారు, అందులో మీకు పెద్దవారు ఎవరు, వారి ద్వారా ఒక మంచి సలహా తీసుకోండి. తప్పు కాదు. ఎప్పుడు కూడా పాస్ట్లో జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ని రిపీట్ చేయకండి. ఒక్కసారి ఏదో జరిగిపోయింది అంటే ప్రతిసారి అలాగే జరుగుతుంది అని తప్పు ఫీలింగ్లోకి రాకండి. అప్పుడు న్యాచురల్గా మీలో భయం అనేది, టెన్షన్ అనేది, ఫియర్ ఫీలింగ్స్ అనేది శాశ్వతంగా దూరం అవుతాయి. భయంతో మనం ఏది కూడా చెయ్యలేమో. ఏదైనా చూడండి, మీరు క్రికెట్ ఆడుతున్నారనుకోండి, పక్కవారు ఎవరో కామెంట్ పాస్ చేశారు, అది మీరు మైండ్ పెట్టి విన్నారు, మీ చెవులో పడింది అనుకోండి, ఎవరో ఏదో అన్నారని ఆ యొక్క ఫీలింగ్తో మీరు మ్యాచ్ ఆడతారా? ఆడలేరు. చేతుల్లో బ్యాట్ పట్టుకున్నా కానీ ఎవరో వేస్ట్ కామెంట్ పాస్ చేయగానే అవే మాటలు మీకు మైండ్లో రిపీట్ అవుతూ ఉంటుంది. అప్పుడేం జరుగుతుంది? చేతిలో పట్టుకున్నటువంటి మన బ్యాట్ మీరు స్ట్రైట్ పెట్టలేరు, వణుకుతూ ఉంటాయి చేతులు. ఎదుటి వారు మీ గురించి ఏమన్నా కానీ ఒక చిన్న స్మైల్ ఇచ్చి స్వీకరించడం నేర్చుకోండి. మీకు నిజంగా ప్రతిదానిలో భయం అవుతుంది అనుకోండి, ఎవ్వరు ఏమన్నా కానీ స్మైల్ ఇచ్చి ముందు స్వీకరించడం నేర్చుకోండి. యాస్, మీరు చెప్పింది కరెక్ట్, నేను అలాగే ఉన్నాను, నిజంగానే భయపడుతున్నాను, బట్ నేను నేర్చుకుంటున్నాను. అలా మీరు ప్రేమగా సమాధానం ఇచ్చారనుకోండి, ఎదుటి వ్యక్తి మీ పట్ల కామెంట్ చేసింది వారు ఏ భావంతో చేసినా స్వీకరించేటువంటి పద్ధతి మీలో రైట్గా ఉందనుకోండి, అప్పుడు ఎంత నెగిటివ్ ఫీలింగ్స్తో మీరు మీ పైన ఉన్న ఆటోమేటిక్గా మీపై వారు పాజిటివ్గా మారిపోతారు. వారి యాటిట్యూడ్ని పాజిటివ్గా వారు చేసుకోగలుగుతారు. ఇది సాధ్యమే. ఎవరు ఏమన్నా కానీ స్వీకరించడం కూడా దానికి చాలా శక్తి కావాలండి. అది మీకు ఇచ్చేది, మిమ్మల్ని అలా మార్చేది ఆధ్యాత్మిక శక్తి మాత్రమే. ఎంత ఎక్కువగా శుభంగా ఆలోచిస్తారు, మనసు యొక్క ఏకాగ్రతను పరమాత్ముడు యందు లగ్నం చేస్తారు, అప్పుడే జీవితం అనేది విలువైన జీవితంగా మారుతుంది. టెన్షన్, భయం, డిప్రెషన్ ఇవి కూడా మిమ్మల్ని పదే మీకు తెలియకుండానే మిమ్మల్ని డౌన్ చేసేటువంటి మీ యొక్క వీక్నెసెస్, వాటి నుండి శాశ్వతంగా ఆ యొక్క ఫియర్ ఫీలింగ్ నుండి బయటకు తీసుకురావడం అనేది ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తుంది. దానికోసం మనకు కావాల్సింది ఎదుటి వ్యక్తి ఏం చెప్పినా కానీ ముందు మీరు స్వీకరించండి. ఫర్ ఎగ్జాంపుల్గా మిమ్మల్ని ఎవరైనా మీరు దొంగతనం చేయకుండా మిమ్మల్ని ఎవరైనా దొంగ అన్నారనుకోండి, మీరు వారికి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అంటే, నేను ఇప్పటివరకు దొంగతనం చేయలేదు బ్రదర్, కానీ మీరు నన్ను దొంగ అని పిలిచి ఇన్ ఫ్యూచర్లో నేను ఆ తప్పు చేయకుండా మీరు నన్ను ఏం చేశారు,
ఏం చేశారు? నన్ను కాపాడారు. దానికి థ్యాంక్స్ చెప్పండి. మీరు చెయ్యలేకున్నా థ్యాంక్స్ చెప్పండి, చేసినా థ్యాంక్స్ చెప్పండి. నా మిస్టేక్ని మీరు సరిచేశారు. ఇదొక మంచి స్వభావము. భయం తగ్గాలి అంటే మన యొక్క స్వభావాన్ని, సంస్కారాన్ని కొంచెం చేంజ్ చేసుకోవటంతో ముందు మనం హ్యాపీగా ఉంటాం. కొందరిలో ఆవేశం నిమిషంలో వచ్చేస్తుంటుంది. క్రోధం ఆవేశంతో మళ్ళీ అంటారు, అన్ని చేసి నాకు ఏం లాభం దొరికింది. ఒక సెకండ్ నా మనసులో వచ్చేటువంటి కోపం, ఒక్క సెకండ్ వచ్చినటువంటి క్రోధం 60 సెకండ్ మీ యొక్క హ్యాపీనెస్ని తగ్గించేస్తుంది. ఒక నిమిషం క్రోధం అన్ని సెకండ్స్ మీ యొక్క సంతోషాన్ని స్పాయిల్ చేసింది. మళ్ళీ అంటుంటారు, నా సంతోషం పూర్తిగా పోయింది, చేస్తున్నందుకే కదా నా హ్యాపీనెస్ పోయింది అని పూర్తిగా మంచి అవకాశాలని కూడా కొందరు వదిలేస్తూ ఉంటారు. వదిలేయకండి. ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎదుటి వ్యక్తి యొక్క మంచి భావముతో మీ తప్పును సరిచేయడానికి మీకు అవకాశం ఇస్తే గౌరవించి ఒప్పుకోండి, స్వీకరించండి. అప్పుడే మీలో భయం అనేది, ఫియర్ ఫీలింగ్స్ ఎలాంటివంటే తెలియని దడ మీలో పుట్టిస్తూ ఉంది. దాని నుండి ముందు శాశ్వతంగా బయటకు రావడమే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తున్నటువంటి గొప్ప శిక్షణ. మరి ఈ రకమైనటువంటి చిన్న భయాలు ఎందరికో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికంటే కూడా పెద్ద భయము మనిషికి మృత్యు యొక్క భయము. మృత్యు అనేది ఎలాంటిది అంటే తెలియని దడ, భయం అనేది ప్రతి ఒక్కరిలో పుట్టిస్తూ ఉంటుంది. నిజానికి మృత్యుకి ముందు ఏం జరుగుతుంది, మృత్యు తర్వాత ఏం జరుగుతుంది అనే సంపూర్ణ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరిని తెలుసుకోవాలి. మృత్యు ముందు ఏమవుతుంది, నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్తే మరణానంతరం ఇలా పనిష్మెంట్ ఉంటుంది, మీరు నరకంలో వెళ్తారు, లేదా పాపకర్మ చేస్తే మీరు యానిమల్గా పుడతారు. ఇలాంటి ఎన్నో వరకు చెప్పి తెలియని భయం అనేది కొందరిలో పెంచేశారు. ఆ యొక్క భయం, మృత్యు అనే భయం కూడా కొందరిని ఏ పని చేయనివ్వకుండా, ఏ మార్గంలో ముందడుగు వెయ్యనివ్వకుండా వాన్ని లాగేస్తూ ఉంటుంది. మృత్యు అనేది ఎవరికి తప్పదు, అది అందరికీ తెలుసు. మనందరం విన్నాం, తెలుసుకున్నాం. ప్రతి ఒక్క ఆత్మకి జన్మ మరణం ఈ చక్రంలో వచ్చాము, వస్తున్నాం, వస్తూనే ఉంటాం నాన్ స్టాప్గా. మనం ఎందరో విన్నాం, ఎంతో మంచి భగవద్గీతలో విన్నాం. చూడండి, పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మం తప్పదు. ఎంత మంచి వాక్యం చూడండి. ప్రతి ఒక్కరు మీరు రావాల్సిందే. దాని గురించి అతిగా భయపడితే మనం కొన్ని మిస్టేక్ అయిపోతూ ఉంటాం, చేసిస్తూ ఉంటాం. మీరు రాంగ్ కర్మ, రైట్ కర్మ, మీకు దాని యొక్క సంపూర్ణ జ్ఞానం అనేది ఉండాలి. మృత్యుకి ముందు అసలు ఏం జరుగుతుంది, మృత్యు తర్వాత ఏం జరుగుతుంది, సంపూర్ణ జ్ఞానం మనం తెలుసుకుంటే ఈ భయం కూడా మన నుండి పూర్తిగా పోతుంది. మళ్ళీ అంటుంటాం, ఏదో రోజు అందరం వెళ్ళిపోవాల్సిందే కదా భగవంతుడి దగ్గరికి. అది నిజమే కదా, ఏదో ఒక రోజు మనం అందరం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. మరి వెళ్ళే ముందు భయపడకుండా సంతోషంగా వెళ్ళినా, భగవంతుణ్ణి మీరు బ్లేమ్ చేస్తూ వెళ్ళినా, కోపంగా వెళ్ళినా, సంతోషంగా వెళ్ళినా, ఈ యొక్క సర్కిల్లో వచ్చాము, వస్తూనే ఉంటాం. ఏ సర్కిల్లో? జన్మ మరణం అనేటువంటి యొక్క సర్కిల్లో పరమాత్ముని ఏమంటాము? మృత్యుంజయుడు, మృత్యువును జయించినటువంటి ఒక శక్తి. ఎంత ఎక్కువగా భగవంతుని యొక్క స్మృతిలో ఉంటారు, జన్మ మరణ చక్రం యొక్క జ్ఞానాన్ని మీరు తయారు చేసుకుంటారు, పెంచుకుంటారు. అప్పుడు మృత్యువుని మీరు సహజంగా జయించాలనేటువంటి శక్తి తయారు చేసుకుంటారు. ఈ యొక్క భయం నుండి, ఈ యొక్క టెన్షన్ నుండి సహజంగా బయటకు
మీరు రాగలుగుతారు. ఇదండి ఆధ్యాత్మికత మనందరికీ నేర్పించేది. ఏ రకమైనటువంటి టెన్షన్లోకి రాకండి. ప్రజెంట్ గురించి కానివ్వండి, ఫ్యూచర్ గురించి కానివ్వండి, భయపడకండి. భయం అనే ఫీలింగ్ ద్వారా మీ యొక్క మైండ్ వీక్ అయిపోతుంది, శరీరం కూడా వీక్ అవుతుంది. మంచి కర్మలు చేస్తూ పరమాత్ముడి యొక్క శక్తిని పొందుతూ ఆధ్యాత్మిక మార్గంలో మీరు నడుస్తున్నారు. నడవండి, నడుస్తూనే ఉండండి. ఎంత ఎక్కువ కావాలంటే అంత చేస్తూ పోండి. పుణ్యకర్మల యొక్క ఫలం ఖచ్చితంగా మనకి దొరుకుతుంది అనేటువంటి ఒక గొప్ప ఫీలింగ్తో చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానాన్ని వారికి చెప్తావు, వారిని కూడా భగవంతుడి సమీపంలో తీసుకొని రండి. అప్పుడు సహజంగా యొక్క భయం అనేది, టెన్షన్ అనేది మండు పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. ఎదుటి ఆత్మ ఎవ్వరు ఎలాంటి వారు కానివ్వండి, ఒకటే వారి గురించి ఆలోచించండి. వారు కూడా వారిలో ఒక మంచి పాజిటివ్ శక్తి రావాలి, వారు కూడా మంచి పద్ధతుల్లో మారాలి అని అనుకుంటూ ఆలోచిస్తున్న వ్యక్తి కానీ వారికి సరైన విధానం పద్ధతి దొరకక వారి చిన్న మిస్టేక్ చేస్తున్నారు అని ప్రతి ఒక్కరిని క్షమించడం నాకు రావాలి. క్షమించడం నాకు వచ్చినప్పుడు ఏ ఒక్కరిపైన కూడా మనకి క్రోధం అనేది రాదు. వారి మిస్టేక్స్ని మనం చూడం. ఎంత ఎక్కువగా మన ఎదుటి వ్యక్తి యొక్క అవగుణాలను చూస్తాము, మనసులో పెట్టుకుంటాము, లేదా ప్రచారం చేస్తాము, చింతన చేస్తూ ఉంటాము. దాని ద్వారా మనం చేస్తున్నటువంటి మన తప్పులే, మన భ్రష్ట కర్మలే మనలో భయం అనేది పెంచుతూ ఉంది. ఇప్పుడు చూడండి, ఎవరి గురించైనా మీరు ఎక్కువ వేస్ట్ ఆలోచించి ఎక్కువ వ్యర్థం ప్రచారం చేశారనుకోండి, వారిని చూడగానే తెలియని భయం అనేది మనకు వస్తూ ఉంటుంది. వారి తెలియకుండానే ఇదండి మనం చేస్తూ మనకు తెలియకుండానే మనం చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ని వాటిని మనం మార్చుకున్నప్పుడు ఏ ఒక్కరిపైన కూడా మనకు వేస్ట్ భావన అనేది రాదు. వారి గురించి మీరంతా పాజిటివ్గానే ఆలోచించగలుగుతారు. ఈ రకంగా సెల్ఫ్గా మనల్ని మనం చెక్ చేసుకొని ప్రతి ఒక్క ఆత్మ పట్ల శుభం కోరుకోండి, శుభం ఆలోచించండి. అప్పుడే ప్రజెంట్లో మీకు ఏ విషయంలో భయం పెరగదు. తర్వాత మృత్యు యొక్క భయం అనేది అసలే రాదు. మనం విని ఉంటాం చూడండి, పాప కర్మలు చేస్తే అలాంటి వ్యక్తికి మంచి అంతం అనేది ఉండదు. దుఃఖాన్ని అనుభవిస్తూ వారు మరణిస్తారు. పరమాత్మ సమీపంలో వారు వెళ్ళగానే భగవంతుడు వారు చేసినటువంటి వారి యొక్క కర్మల యొక్క చరిత్రను అడుగుతారు. ఇది కూడా ఒకలాంటి భయం. పూర్వీకులు మన ఎందుకు చెప్పారు, దానికి కూడా ఒక సీక్రెట్ ఉంది. ఇలాంటి భ్రష్ట కర్మలు చేస్తే మీరు పశువులా పుడతారు, మీకు మంచి ఫలం అనేది ఉండదు, నరకంలో అలా ఉంటారు మీరు అని చెప్తేనన్నా వారిని వారు పాజిటివ్గా మార్చుకుంటారు. భ్రష్ట కర్మలు చెయ్యరు, ఏ ఒక్కరిని బాధ పెట్టరు, దుఃఖ పెట్టరు, మంచి సత్కర్మలే చేస్తారు అని ఒక మంచి ఆలోచనతో పూర్వం మన పెద్దవారు కొన్ని పద్ధతుల్ని మనకు చెప్పారు. అది కూడా ఒక మనలో మంచి మార్పు రావడానికి. ఈ భయం వెనకాల లాస్ అనేది ఏమీ లేదు కదా, మన ఇంట్లో పసిపిల్లలు ఉన్నారనుకోండి, మీరు అన్నం తినాల్సిందే. మీరు అన్నం తినకపోతే పైన కాకి మిమ్మల్ని చూస్తుంది. ఆ పైన ఉండేటువంటి మీ స్కూల్లో టీచర్ మిమ్మల్ని వాచ్ చేస్తుంది. టీచర్ ఇంట్లో ఉంది, స్కూల్లో ఉంది. అది పిల్లోడికి అంత అర్థం కాదు కదండి. వయసు పరంగా వారంతా ఆలోచించలేరు. పెద్దవారు అలా చెప్పడానికి దాని వెనకాల కారణం ఏంటి? వారు భోజనం తొందరగా తినేయాలి. మన పెద్దవారు కూడా ఇలా చేస్తే మీకు మరుసటి జన్మ బాగుండదు, ఇలాంటి మరణం మీకు వస్తుంది అని ఎందుకు చెప్పారంటే, ప్రజెంట్లో మనం కొన్ని పాపకర్మలు చెయ్యవద్దు. ఏ సంతోషం నాకు కావాలనుకుంటానో ఖచ్చితంగా ఎదుటి మనిషి కూడా అలాంటి సంతోషమే కావాలనుకుంటారు కదా.
అలా ఏ ఆనందం నాకు కావాలో ఎదుట ఆత్మకు కూడా అదే ఆనందం కావాలి. ఇదే కదా నియమం. రాంగ్ ఫీలింగ్లో నుండి ముందు మీరు బయటకు రండి. అదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. ఆధ్యాత్మిక పరంగా ప్రజెంట్లో కానివ్వండి, మరణానికి ముందు కానివ్వండి, ఏ విషయంలో మనం భయపడకుండా, టెన్షన్లో రాకుండా ఎలా ఉండగలుగుతామో అనేటువంటిది అంశం గురించి ఇప్పటివరకు మీరంతా విన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో మనం వింటున్నాం, నేర్చుకున్నాం, ఇంకా నేర్పించాలి కూడా. గొప్ప మార్పు మనం తీసుకొని రావాలి. మరి ఇలాంటి అంశాల గురించి మనం ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాము. రాబోయే ఎపిసోడ్లో ఒక మంచి అంశం గురించి చర్చించుకుందాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.